తండ్రి గారు వస్తూ ఉన్నారు కాబట్టి చప్పట్లతో తండ్రి గారిని ఆహ్వానం పలకడానికి ప్రయత్నం చేద్దాం. రా టవల్ ఆ లైట్ కొంచెం హలో. ప్రియమైన యువతి యువకులారా, ఇప్పుడు మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి సమయం వచ్చేసింది. మన విజయవాడ మేత్రానులు మహాఘనత వహించిన శ్రీ 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 తెలగతోటి జోసెఫ్ రాజారావు తండ్రి గారు మన వద్దకు ఈ కార్యక్రమానికి వేంచేసి ఉన్నారు. కనుక అందరూ గట్టిగా మీ కరతాళ ధ్వనులతో మన తండ్రి గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. అందరూ కాసేపు కూర్చోవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఇప్పుడు మన వద్దకు తండ్రి గారు విచ్చేసి ఉన్నారు కాబట్టి జోర్జ్ నగర్ ప్యారిష్ యూత్ గర్ల్స్ నుంచి ఒక స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ జరగబోతుంది. I request all the George Nagar youth girls to come on to the dais. పూజ్యులైన గురువులకు థ్యాంక్ యూ గర్ల్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఒకసారి మనందరం గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ మనం అభినందిద్దాం. అలాగే మన వద్దకు విచ్చేసిన మన ప్రీతమ్మ తండ్రి గారిని ఈ కార్యక్రమం గురించి ఒక 4 మాటలు మాట్లాడవలసిందిగా వేదిక మీదకి ఆహ్వానిద్దాం. అందరూ గట్టిగా కరతాళ ధ్వనులతో మన తండ్రి గారిని ఆహ్వానించుకుందాం.
అలాగే మన మధ్యలో ఉన్న డెక్స్కో టీమ్ మెంబర్స్ అండ్ మన యూత్ డైరెక్టర్ అయిన తంబి ఫాదర్ గారు అండ్ మన స్పెషల్ గెస్ట్ అయిన విజయరాజు ఫాదర్ గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను మన తండ్రి గారిని సన్మానించుకోవడానికి. అందరూ గట్టిగా తమ కరతాళ ధ్వనులతో మన బిషప్ గారిని సన్మానించి అభినందిద్దాం. ఇప్పుడు తండ్రి గారు మన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక 4 మాటలు బోధిస్తారు. యూత్ డైరెక్టర్ గారైన తంబి ఫాదర్ గారికి, ఇక్కడున్న పెద్దలు, గురువులు, విజయరాజ్ ఫాదర్ గారు, అనిల్ ఫాదర్ గారు, వినయ్ ప్రసాద్ ఫాదర్ గారు, మా ప్రియమైన యువతీ యువకులారా, ప్రతిసారి మన యూత్ డైరెక్టర్ గారు తంబి ఫాదర్ గారు నా దగ్గరకు వచ్చి మన యూత్ని ఈ ప్రోగ్రాం పంపించాలి, ఆ స్టేట్కి వెళ్ళాలి, ఈ స్టేట్కి వెళ్ళాలంటే నేను ఎప్పుడు ఆయనకి అబ్జెక్షన్ పెడుతూ ఉంటాను. ఎందుకంటే నా మనసులో ఉన్న మాట ఇది. మనకున్న ఇక్కడ యువకులను మన మేత్రాసనంలో వాళ్లకు అన్ని విధాల ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను ఉత్తీర్ణ చేయాలి. కానీ ఎక్కడికో ప్రోగ్రాంకి వెళ్ళి ఒక 10-25 మంది 20 మంది వెళ్ళి రావటం కాదు. దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. మనం ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని కొంచెం బలపరచాలనేది నా ముఖ్యమైన ప్రగాఢమైన విశ్వాసం. ఎందుకంటే మొట్టమొదట ఇల్లును బాగు చేసి ఏం చేయాలి, తర్వాత ఇల్లును బాగు చేసి పట్టణాన్ని బాగు చేయమన్నారు. కాబట్టి మొట్టమొదట ఇంటిని బాగు చేసుకోవాలి మనం. అందుకని ఒకసారి ఫాదర్ గారికి నేను కోపం రప్పిస్తూ ఉంటాను, నేను ససేమిరా ఒప్పుకోను. కానీ ఇలా ఉంటే మనకి మన ఫార్మేషన్, మన విద్యార్థులకు, మన యువతీ యువకులకు మన మేత్రాసనంలో చక్కగా ఇటువంటి సదస్సులు నిర్వహించి వాళ్ళను ఇంకా మంచి క్రైస్తవులుగా తీర్చిదిద్దటం, వాళ్ళకి మంచి విలువలు నేర్పడం అంటే ఎప్పుడు నేను దానికి సహకరిస్తున్నానే ఉన్నాను. బహుశా చాలా మేత్రాసనం కంటే మన మేత్రాసనంలో యూత్ డైరెక్టర్ బాగా పనిచేస్తున్నారు. ఎందుకంటే నేను గొప్పలు చెప్పుకోవడం లేదు, నిజం, ఇది వాస్తవమే. ఎందుకంటే నేను యూత్ డైరెక్టర్గా ఎవరినన్నా నామినేట్ చేయవలసి వచ్చినప్పుడు నాకు ఒక చదువు మీద విశ్వాసం ఉంది. ప్రతిదానికి ఈ రోజుల్లో స్పెషలైజేషన్ అంటారు. అందుకే యూత్ మినిస్ట్రీలో కొంచెమన్నా అక్కడ తర్ఫీదు పొంది రావటం మంచిదని ఫాదర్ గారు నేను పర్సనల్గా ఎన్నుకొని ఆయన్ని పంపించి ఆయన ఎంతో ప్రోత్సహించాను. అదేవిధంగా ఫాదర్ గారు యూత్ అంటే ఏమిటి, అసలు ఎలా ఉంటుంది, ప్రపంచం మొత్తంలో ఎలా ఉంటుందో అంటే నేను పర్సనల్గా ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని వెళ్ళి ఆయన్ని మళ్ళా యూత్ మీటింగ్ పంపించాను. రోమ్ నగరం, ఇక్కడ కాదు అక్కడ కాదు, రోమ్ పంపించాను.
వాడు వెళ్ళినప్పుడు ఊరికి రూమ్ చూసి రాబాకు ఇంకేదన్నా ఇంకో దేశాలు తీసుకురమ్మని ఆయన ప్రోత్సహించి ఆయనకి అన్నీ సరిపెట్టాను. కాబట్టి ఈ విధంగా ఒక వ్యక్తిని ఒక లీడర్గా దాన్ని తయారు చేసి మీ అందరికీ అందించాను. ఎందుకంటే ఆయన మీకు సేవ చేయాలి. ఏమి చేయాలి? మీకేం చేయాలి? మీకు సేవ చేయాలి, మీకు సేవ చేయాలి. అందుకని ఫాదర్ గారిని నేను నియమించాను. అప్పటి నుంచి మన సదస్సులు ఇక్కడ బాగా ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఫాదర్ గారు కూడా అన్ని విచారణలకు వెళ్ళి అక్కడ యూత్ గ్రూప్స్ను బాగా ఆయన పరిచయం చేసుకొని వాళ్ళకు కొన్ని విషయాలు చెప్పి ఈ విధంగా మిమ్మల్ని అందరినీ ఈరోజు ఇక్కడ గ్యాదర్ చేయగలిగారు. కాబట్టి వచ్చిన మీ అందరికీ ఇంకొకసారి ఆహ్వానం పలుకుతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా చాలామంది యూత్ రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. వచ్చే సదస్సుకు ఎక్కువ మంది యూత్ రావాలని నేను ఎంతో వాళ్ళ గురించి నేను ఆలోచిస్తూ ఉన్నాను. వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ స్నేహితులకు చెప్పండి, బిషప్ గారు మన కోసం వెయిట్ చేస్తున్నారు విజయవాడలో, ఈసారి మనం అందరం కలిసి వెళ్ళాలని మీరు వాళ్ళని ప్రోత్సహించాలి. మరి ప్రోత్సహిస్తారా లేదా? మీరు చెప్పట్లేదు. చిన్నపిల్లలు చెబుతున్నారు, మీరు చెప్పట్లేదు. ఓకే, సరే. ఈ అవకాశాన్ని తీసుకొని నేను మీకు 2-3 విషయాలు చెప్పాలనుకున్నాను. అది మీకు ఉపయోగపడుతుందని భావిస్తూ ఈ 4 ముక్కలు చెబుతాను. మొదటిగా, మీరందరూ చదువుకుంటున్నారని భావిస్తున్నాను. చదువుకుంటున్నారా అందరూ? కొందరు పని చేస్తున్నారు కదా. సరే, ప్రతి వాళ్ళలో మనందరికీ సక్సెస్ గ్రాఫ్ అని ఉంటుంది. సక్సెస్ గ్రాఫ్. నీ సక్సెస్ గ్రాఫ్ పైకి వెళుతుందా, ఆగిపోయిందా? చెప్పండి. ఇటు చూస్తున్నారు మీరు. నేను చెప్పు, మా సక్సెస్ గ్రాఫ్ అంటే అర్థమైంది ఏంటో? సక్సెస్ గ్రాఫ్ అంటే నేను అభివృద్ధి పదంలో నడుస్తున్నానా, లేకుంటే నా అభివృద్ధి పదం దిగిపోతుందా? పెరుగుతుందా, దిగుతుందా? నిజంగా పెరుగుతుందా? సరే, కానీ అందరికి కాదు, నాకు తెలుసు అది. అయితే ఇది ఆగిపోతే మన జీవితంలో మనకు 6 గోడలు ఉంటాయి. 6 గోడల్ని మనం బద్దలు కొట్టాలి. మనకి టాలెంట్ ఉంది, అందరికీ కష్టపడే తత్వం కూడా ఉంటుంది. అయినా ఎక్కడో ఏదో ఒక్కోసారి అడ్డు తగులుతూ ఉంటుంది. ఈ అడ్డు తగిలే విషయాలను మీరు ఎప్పుడైనా మీ జీవితంలో గమనించే ఉంటారు. బయట ఉన్న శత్రువుల కంటే మన లోపల ఉన్న శత్రువులే మనల్ని దెబ్బతీస్తూ ఉంటాయి. అంటే మనకున్న కొన్ని లక్షణాలు అవి మనల్ని దెబ్బతీస్తూ ఉంటాయి. అవి మనల్ని ఎదగకుండా ఎప్పుడు అడ్డుపడుతూ ఉంటాయి. అందుకే వీటిని మనం సరిగా గుర్తించాలి. ఏమిటి ఈ విషయాలు నన్ను ముందుకు సాగనీయకుండా చేస్తున్నాయని. అవి ఏమిటంటే, మొదటిది, ఇప్పటి నుంచి మీరు తెలుసుకోవాలి, ఇది కోపం. కొంతమందికి కోపం ఎక్కడుంటుంది చెప్పండి? కొంతమందికి కోపం ఎక్కువ ఉంటుంది, ముక్కు మీద ఉంటుంది. నొసల మీద కాదు, ముక్కు మీద ఉంటుంది. తర్వాత కొందరికి అతి సంతోషం అంటే ఒకసారి పాస్ అయ్యారనుకోండి ఎగ్జాము, వాళ్ళు గాలిలో తేలిపోతూ ఉంటారు. అంత అవసరం లేదు. ఓకేనా? అంత అవసరం లేదు. మళ్ళీ నెక్స్ట్ పరీక్ష మళ్ళీ ఉంది. సరేనా? మూడవది అహంకారం. నన్ను ఎవడేం చేస్తాడు మనకు ధీమా అన్నమాట. నాలుగవది అసంతృప్తి. ఎంతిచ్చినా ఎన్నిచ్చినా ఆ మనిషికి తృప్తి ఉండదు, అసంతృప్తి. తరువాత మొండితనం. అరే ఈ ఊరు వెళ్ళరా, ఆ ఊరు వెళ్ళరా అని చెప్పి ఇటు దారి అంటే వాడు ఇటు వెళ్తాడు. ఎన్నిసార్లు చెప్పినా ఇటే వెళ్తాడు వాడు. దాన్ని ఏమంటామంటే మొండితనం అంటాం. అన్నిటికంటే చివరిది సోమరితనం. ఏమిటది? ప్రొద్దున్నే లేమంటే లేవరు కొందరు. ఓకే, 6 కదా, 7:30 అని లేస్తాను, 8 గంటలకు స్కూలు. అది కాదు ఏమంటారు? సోమరితనం. కాబట్టి ఈ 6 లక్షణాలుంటే నువ్వు ఎంత మేధావైనా అవ్వచ్చు, ఓడిపోవటం మడికి తథ్యం అనుకో.
ఓడిపోవటం మటుకు తథ్యం, గ్యారంటీ ఇస్తున్నాను. ఈ 6 పాయింట్లు మన బిహేవియర్ స్కిల్స్ని ఎలా ఎలా కంట్రోల్ చేస్తున్నాయో మనం తెలుసుకోవాలి. మొదటిది ఈగో మేనేజ్మెంట్. మనకు కోపం వచ్చిందనుకోండి, ఏం జరుగుతుంది కోపం వచ్చినప్పుడు? మన లాజికల్ థింకింగ్ ఆగిపోతుందన్నమాట. మనం ఆలోచన విధానం మారిపోతుంది, ఆగిపోతుంది అలా కోపం వచ్చినప్పుడు. తర్వాత గర్వం వస్తే నాకు అన్నీ తెలుసు అని భ్రమలో పడిపోయి మనం ఏం చేస్తాం? క్రొత్త విషయాలు నేర్చుకోవటం ఆపివేస్తాం. అదేవిధంగా ఒక లీడర్కి మన జీవితంలో నువ్వు ఒక లీడర్ కావాలంటే కోపం అధిక మోతాదులో ఉంటే నీ టీం అంతా చెల్లా చెదరైపోతుంది, నువ్వు ఏ పని చేయలేవు. కనుక నేను చెప్పేది ఒక విషయం చూడండి, అందరూ నన్ను వినండి, దయచేసి వినండి. కోపం తగ్గించుకోవాలి. జీవితంలో నువ్వు సక్సెస్ కావాలంటే, నీకు కావాలంటే ఏం తగ్గించుకోవాలి? కోపం తగ్గించుకోవాలి. కోపానికి ఆపోజిట్ ఏంట్రా? మంచి గట్టిగా చెప్పమ్మా. శాంత స్వభావం అలవర్చుకోవాలి. నువ్వు శాంత స్వభావం అలవర్చుకుంటే నువ్వు ఎవరు నేను చేతగాని వాడే ఒకసారి అంటారు కొందరు, కానీ శాంత స్వభావం చాలా మంచిది. అందుమూలంగా నీ మనసు బాగా ఉంటుంది, నీ పని బాగా చేయగలవు. అందుకే లీడర్ అనేవాడికి ఎవరైనా జీవితంలో కొంచెం సక్సెస్ అనేది సాధించాలనే వాడికి కోపం తగ్గిపోవాలి, దానికి బదులు శాంతం ఉండాలి మనిషిలో. అదేవిధంగా ఒక ఎంప్లాయీలో గర్వం ఉంటే ఆ ఎదుగుదల అనేది ఆగిపోతుందన్నమాట. ఎదుగుదల ఎప్పుడు రాదు. కాబట్టి ఈ విషయం మనం గుర్తుంచుకుందాం. రెండవది అసంతృప్తి. చెప్పాను, ముఖ్యంగా కొందరికి ఎన్నిచ్చినా ఎంతున్నా ఇంకా అసంతృప్తి వాళ్ళలో ఉంటుంది. ఒక ఉనికి ఎంత సంపాదించినా, ఎన్ని ప్రమోషన్లు వచ్చినా, ఎన్ని పరీక్షలు పాస్ అయినా ఇంకా ఏదో కావాలనే ఒక విపరీతమైన ఆశ. ఈ అసంతృప్తి ఏం చేస్తుందంటే మనల్ని ఒక్కొక్కసారి అనైతిక మార్గాలలో మనం నడిపిస్తుంది, గడ్డి జనమని నడిపిస్తుంది అనమాట. అందుకని సరిగ్గా ఉండాలి, మనం తృప్తి పడాలి. జీవితంలో నీకు ఏం కావాలరా అంటే ఉన్న దాంతో తృప్తి పడే భావాన్ని నాకు దయచేయి ప్రభు అని మనం కోరుకుంటూ ఉండాలి. అసంతృప్తిగా ఉంటే ఎంత గడ్డన తింటారు మనుషులు. చూశాం కదా, ఒక్కోసారి ఎన్ని మోసాలు చేస్తూ ఉంటారు ప్రభుత్వ ఆఫీసుల్లో. ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటే లంచాలు. మగవాళ్ళు పనిచేసేవాళ్ళు లంచాలి, ఆడవాళ్ళు కూడా లంచాలు అడుగుతున్నారు ఈ రోజుల్లో. ఈ విధంగా ఉంది మన పని. అందుకని అసంతృప్తి అనేది మనలో ఉండకూడదు. దానికి అందుకే అవసరమైన స్ట్రెస్లోనికి నెట్టేస్తూ ఉంటుంది. ఉన్నదానితో తృప్తి చెందడం అంటే ప్రయత్నం ఆపేయడం కాదు. మనం ఏం చేసుకోవాలంటే ప్రశాంతత అనేది కోల్పోకుండా చూసుకోవాలి. ప్రశాంతత మనం ఎప్పుడు కంపేర్ చేసుకుంటూ ఉంటాం. చూడండి, వాళ్ళ ఇంట్లో ఏముంది, నా ఇంట్లో లేదు. వాళ్ళకి కారు ఉంది, నాకు కారు లేదు. వాళ్ళకి బైక్ ఉంది, కారు లేదు. వాళ్ళకి బైకు కారు ఉంది, నాకు కారు ఒక్కటే ఉంది. చూడండి, వాళ్ళకి పెద్ద ఇల్లు ఉంది, నాకు చిన్న ఇల్లే ఉంది. వాళ్ళకి 3 బెడ్రూమ్ హౌస్ ఉంది, నాకు 2 బెడ్రూమ్ హౌసే ఉంది. లేకుంటే వాడికి ప్రమోషన్ వచ్చింది, నాకు ప్రమోషన్ రాలేదు. అందుకని ఈ కంపారిజన్స్ మాని మనం ఏం చేయాలంటే ఉన్నదాంతో తృప్తి పడడం నేర్చుకోవాలి. ఆ ఉన్నదాంతో తృప్తి పడినప్పుడు మనలో ప్రశాంతత అనేది అప్పుడు అది తోడవుతుంది. ఆ విషయం గుర్తుంచుకుందాం. ఇది ఇంకా ఒక ముఖ్యమైన విషయం. మీరందరూ చాలామంది స్టూడెంట్స్ కాబట్టి, చాలామంది పనులు చేస్తున్నారు కాబట్టి వాయిదా వేయడం. కొందరు ఒకటే వాయిదాలు వేస్తూ ఉంటారు. చదువుకుందాం, వచ్చే వారం పరీక్షలు, ఇంకా 4 రోజులు ఉన్నాయి చూద్దాంలే, వాయిదా వేయడం. లెగరా అంటే వాయిదా వేయడం, భోంచేయరా అంటే వాయిదా వేయడం. పదాక టైం ఎక్కడ గడుపుతూ ఉంటారు? స్క్రీన్ టైం. ఈయన మధ్యన పాపు గారు ఒక విశ్వలేఖ రాశారు. ఆ విశ్వలేఖలో మాగ్నిఫికా ఉమానితాస్, మ్యాగ్నిఫిసెంట్ హ్యుమానిటీ అని పెంచి ఒక లేఖ రాశారు. అందులో ఆయన చెప్పేది ఇదే. చిన్నపిల్లలకి యువకులకు చెప్పండి అన్నారు. బిషప్లకు ఉత్తరం రాసి చెప్పారన్నమాట. చిన్నపిల్లలకు యువకులకు కుటుంబాలకు చెప్పండి, అక్కడ అందరూ స్క్రీన్ టైం తగ్గించమని చెప్పండి అంటున్నారు. స్క్రీన్ టైం ఈరోజు మిమ్మల్ని అడగండి, మిమ్మల్ని మీరు అడుక్కోవాలి. ఈరోజు నీ జీవితంలో డైలీ జీవితంలో స్క్రీన్ టైం ఎంత ఉంటుంది నీకు?
3 గంటల, 4 గంటల, 5 గంటల? 5 గంటల, 6 గంటల? అర్ధ గంట కంటే ఎక్కువ ఉండకూడదు, చాలు. మిగిలినంత వేస్టే. అందుకని ఈరోజు మనం వాయిదా వేయటంలోకి, ఇలా టైం వేస్ట్ చేయడంలోకి చాలా రిలేషన్ ఉంది. మామూలుగా మనకి చాలామందిని డిస్ట్రాక్షన్ చేసే విషయం ఏమిటంటే, ఈరోజు ఈ రీల్స్ చూస్తూ చేయవలసిన పనిని వాయిదా వేయడం జరుగుతుంది. అందుకే ఒక పురుష లక్షణం వాయిదా వేయటం ఒక మంచి వ్యక్తి యొక్క లక్షణం కాదు. అందుకే మీ దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంటుంది, కానీ సోమరితనం దానికి తోడైతే దాని విలువ 0, పెద్ద 0. మీ లోపల ఉన్న ఈ 6 శత్రువులను ఈరోజు మీరు కొంచెం చెక్ చేసుకోవాలి. ఏమిటా 6 శత్రువులు? కోపం, అతి సంతోషం, అహంకారం, అసంతృప్తి, మొండితనం, సోమరితనం. ఈ 6 లక్షణాలు మనలో ఉంటే మనం ముందుకు సాగడం చాలా కష్టం. అందుకని మీలాంటి యువకులు ఈ విషయాల్ని గుర్తుంచుకోవాలి. రేపు చేద్దాంలే ఈ ఒక్క మాట ఎంతో గొప్ప అంశాలను దూరం చేస్తుందో మనకు తెలుసు. మనం రేపు అనుకుంటాం, కానీ ఆ రేపు ఎప్పటికీ రాదు. మనలో చాలామందికి మన పనులను వాయిదా వేయటం అలవాటుగా మారిపోయింది. కానీ ఈ వాయిదా వేసే ధోరణి మనల్ని పతనం వైపు నడిపిస్తుంది. అదంతా మనల్ని డిస్ట్రాయ్ చేస్తుంది అన్నమాట. మృత్యువు మన కోసం ఆగదు. మృత్యు అంటే కాలం మన కోసం ఆగదు. మనం పనిని ఎందుకు వాయిదా వేయాలి? వాయిదా పద్ధతిని వేయడమని అందరూ పెద్దలు చెబుతూ వచ్చారు మనకు. రేపు చేయవలసిన పనిని ఈరోజే చేయి, మధ్యాహ్నం చేయవలసిన పనిని ఉదయమే చేయి. ఎందుకంటే కాలం చాలా క్రూరమైనది. ఒకసారి వెళ్ళిపోయిన కాలం తిరిగి రాదు. నువ్వు నీ పని పూర్తి చేసావా లేదా అని, బాధ్యతను పూర్తి చేసావా లేదా అని అన్నది అది సమయం చూడదు. సమయం రాగానే తన పనిని తాను చేసుకుపోతూనే ఉంటుంది. కాబట్టి సమయం మన కోసం ఆగదు. కాబట్టి సమయాన్ని మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా మన తరం తరచుగా దీన్ని ఏమంటారంటే ప్రోకాస్టినేషన్ అంటారు. ప్రోకాస్టినేషన్ అంటే వాయిదా వేయడం. ఇది నేటి యువతను వేధిస్తున్న ఒక పెద్ద సమస్య అనేది ఎవరికి చుట్టం కాదు. మనం ఒక పనిని వాయిదా వేస్తున్నామంటే ఆ పనిని పూర్తి చేసే శక్తిని, అవకాశాన్ని వదులుకుంటామని అర్థం. ఎందుకని నువ్వు ఆ పని చేయటం లేదు, ఎందుకని ఆ ప్రాజెక్ట్ ఇంకా అయిపోలేదు అంటే నీకు చేత కాదు అనే అర్థం. లేకుంటే నీకు ఉన్న శక్తిని నీవు వినియోగించడం లేదు అనే అర్థం. రేపు మన ఆరోగ్యం ఎలా ఉంటుందో, పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. రేపటి పనిని ఈరోజే పూర్తి చేయడం వల్ల మనకు ఏం జరుగుతుందంటే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. చివరి నిమిషంలో పరిగెత్తే అవసరం ఉండదు. ఎంతమంది చివరి నిమిషంలో పరిగెత్తు ఉంటారు మీలో చెప్పండి? చివరి నిమిషంలో మీరు ఎంతమంది పరిగెత్తు ఉంటారు? చివరి నిమిషంలో చేతులు ఎత్తండి, నిజంగా సిన్సియర్గా చేతులు ఎత్తండి. చాలా చేతులు ఉన్నాయి. చివరి నిమిషంలో ఎవరు పరిగెత్తకూడదురా, కూర్చోవాలి. మనగా ప్రశాంతంగా వెళ్ళాలి. ప్రశాంతంగా వెళితే చెమట పట్టదు, హాయిగా కూర్చొని పరీక్షలు రాసుకోవచ్చు. కాబట్టి చివరి నిమిషంలో పరిగెత్తే అవసరం ఉండదు. ఇది మీ పనిలో నాణ్యతను పెంచుతుంది. ఎప్పుడైతే మనం సకాలంలో పని చేస్తూ ఉంటామో ఆ పని నాణ్యతను పెంచుతుంది. అప్పుడు మనకు ఒత్తిడి కూడా తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు మృత్యు అంటే కేవలం ప్రాణం పోవడం కాదు. ఇక్కడ మృత్యు అంటే కాలం ముగిసిపోవడం. కాలం మన కోసం ఆగదు. కాబట్టి ఉన్న కాలాన్ని మనం వ్యర్థం చేసుకోకుండా ఆ కాలాన్ని మనం వినియోగించాలి. అదేవిధంగా ఒక డెడ్ లైన్ దాటిపోతే ఆ పనిని చేసినా ఫలితం ఉండదు. డెడ్ లైన్ అయిపోయిందనుకోండి, నువ్వేం పని చేయలేదు. నా డెడ్ లైన్ 30th జూన్ అని చెప్పారు డెడ్ లైన్. ఆ రోజు పరీక్ష రాయాలి. కానీ ఆ డెడ్ లైన్ ముగిసిన తర్వాత నేను 5th జూలై పరీక్ష రాస్తానంటే కుదరదు. కాబట్టి ఆ గడువు ముగిసిపోయిన తర్వాత నువ్వు చేయాలంటే కావాలని ఎంత నువ్వు అనుకున్నా సరే, ఎంత పెద్ద కోరిక ఉన్నా సరే అది ఫలించదు. కాబట్టి సమయం లేదు మిత్రమా అన్నది కేవలం ఒక సినిమా డైలాగ్ కాదు, ఇది జీవిత సత్యం. మీరు సాధించాలనుకున్న లక్ష్యం ఏదైనా, అది చదువు కావచ్చు, వ్యాపారం కావచ్చు,
లేదా ఎవరికైనా చెప్పవలసిన కృతజ్ఞత కావచ్చు. చూడండి, ఒకసారి చాలాసార్లు మనం ఎవరికో కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోయి ఉంటాం. ఎవరో నీకు మంచి పని చేసి పెట్టారు, ఒక మంచి ఫేవర్ చేసి పెట్టారు, నువ్వు మళ్ళీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయావు. తర్వాత ఒక వారం గడుస్తుంది, నెల గడుస్తుంది, సంవత్సరం గడుస్తుంది, నీకు ఇంకా టైం రాలేదు. అతను మటుకు గుర్తుంచుకుంటాడు, అరే వాళ్ళకి ఇంత పెద్ద పని చేసి పెట్టామే, ఒక్కడు కూడా రాలేదు ఆ ఊరు వాళ్ళ ఫ్యామిలీ నుంచి, ఒక్కళ్ళు కూడా మనకు థ్యాంక్స్ చెప్పలేదే, ఏమైపోయారు వాళ్ళు అని ఒకసారి మనల్ని ఆలోచించినప్పుడు వాళ్ళు బహుశా నెక్స్ట్ టైం మనం చూసినప్పుడు వాళ్ళు ముభావంగా ఉంటారు. కాబట్టి దాన్ని కూడా మనం ఎప్పుడూ వాయిదా వేయకూడదు. ఇతరులకి ఎవరికైనా కృతజ్ఞత చెప్పాల్సి వచ్చినప్పుడు మర్చిపోతే ఏదో విధంగా వెంటనే పని చూసుకొని ఏదో విధంగా టైం చేసుకొని వెళ్ళి వాళ్ళకి కృతజ్ఞతలు చెబుతూ ఉండాలి. అందుకై ఇటువంటి వాటిని రేపటి కోసం మనం దాచవద్దు, గుర్తుంచుకోవాలి ఎప్పుడు. విజేతలు పనులను ముగించేవాళ్ళు. విజేతలు ఎవరు? గెలిచేవాళ్ళు ఎవరు? పనులను ముగించేవాళ్ళు. పరాజితులు, ఓడిపోయే వాళ్ళు ఎవరు? పనులను వాయిదా వేసేవాళ్ళు. అర్థమైందా? విజేతలు ఎవరు? నేను టీచర్ని, వదిలిపెట్టిన మిమ్మల్ని. విజేతలు ఎవరు? పనులను ముగించేవాళ్ళు. చెప్పండి. అదే. పరాజితులు ఎవరు? ఓడిపోయిన వాళ్ళు ఎవరు? వెధవలు. చెప్పండి. వాయిదా వేసేవాళ్ళు. కాబట్టి ఈ విషయం గుర్తుంచుకుందాం. పనులను ముగించేవాళ్ళు కావాలి కానీ వాయిదా వేసేవాళ్ళు కాదు. వాయిదా వేసేవాళ్ళు ఉంటే మన సంఘం పాడైపోతుంది, మన దేశం కూడా పాడైపోతుంది. అందుకని ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకుంటారని, ఈ రెండు మంచి మాటలు చెప్పానని నేను భావిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మిమ్మల్ని అందరినీ ఇంకొకసారి